Hi buddies, welcome to our channel Sports Jaga. It's exclusive. గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ ఈ కాంబో వినగానే అందరికీ గుర్తొచ్చేది అగ్రెసివ్ యాటిట్యూడ్, రైవలరీ సిచ్యువేషన్స్. దీనికి తోడు లాస్ట్ సీజన్లో ఎలిమినేటర్ మ్యాచ్లో నువ్వా నేనా అన్నట్టు ఒకరికొకరు తలపడడం ఇంకా అందరి కళ్ళ ఎదుట కనపడుతూనే ఉంది. అందుకేనేమో గౌతమ్ గంభీర్ రీసెంట్గా స్టార్ స్పోర్ట్స్కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఇలా అన్నాడు, నేను ఎప్పుడు ఓడించాలనుకునే జట్టు అది కలలో అయినా ఆర్సీబీ మాత్రమే అని. మరి ఇలాంటి రైవలరీ ఉన్న ఇద్దరి జట్లు ఆర్సీబీ, కేకేఆర్ తలపడుతున్నాయంటే ఆ మ్యాచ్పై ఎలాంటి అంచనాలు ఉంటాయో, ఎంతటి ఉత్కంఠత నెలకొంటుందో వేరే చెప్పక్కర్లేదు. ఈ మ్యాచ్లో గంభీర్ అనుకున్నట్లుగా జరిగిందా లేదా కోహ్లీ పైచేయి సాధించాడా చూద్దాం రండి. మొదట బ్యాటింగ్ దిగిన ఆర్సీబీ రెండో ఓవర్లోనే కెప్టెన్ డూప్లెసిస్ వికెట్ని కోల్పోయింది. ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్ వచ్చిన గ్రీన్ కోహ్లీకి తోడవడంతో స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టింది. 82 పరుగుల వద్ద గ్రీన్ అవుట్ అయ్యాక క్రీజ్లోకి వచ్చిన విధ్వంసకర ఆటగాడు మ్యాక్స్వెల్కి కేకేఆర్ ఎన్నో లైఫ్లు ఇచ్చింది. అయినా దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు మ్యాక్స్వెల్. తర్వాత బ్యాటింగ్ వచ్చిన రజత్ పటిదార్, అనుజ్ రావత్లు విఫలమవడంతో స్కోర్ బోర్డ్ మందగించింది. కోహ్లీ ఒంటరి పోరాడంతో పాటు చివర్లో దినేష్ కార్తీక్ మెరవడంతో ఆర్సీబీ 182 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్లో రాణించిన కోహ్లీ ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా ఆరెంజ్ క్యాప్ను అందుకున్నాడు. 183 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కేకేఆర్ ఆకాశమే అద్దుగా చెలరేగిపోయింది. ఓపెనర్లు సునీల్ నారాయణ్, సాల్ట్లు ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. కేవలం 6.3 ఓవర్లలోనే 83 పరుగులు సాధించి మ్యాచ్ని ఏకపక్షం చేశారు. తర్వాత వచ్చిన అయ్యర్ ద్వయం వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ కూడా అదే జోరును కొనసాగించడంతో కేవలం 16.5 ఓవర్లలోనే విజయ లక్ష్యాన్ని చేరుకున్నారు. మొత్తానికి గంభీర్ అనుకున్న విధంగానే ఆర్సీబీపై ఘన విజయం సాధించారు కేకేఆర్. ఇప్పటి వరకు హోమ్ గ్రౌండ్లో ఆడిన జట్లు మాత్రమే విజయం సాధించాయి. ఈ సెంటిమెంట్ని కూడా ఈ మ్యాచ్తో చెరిపేసింది కేకేఆర్. కానీ మ్యాచ్ జరుగుతున్న మధ్యలో ఎవరు ఊహించని ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రేక్షకులకి మ్యాచ్లో బ్యాట్స్మెన్లు కొట్టే 4లు, 6ల కన్నా బౌలర్లు తీసే వికెట్ల కన్నా ఆ దృశ్యమే ఎక్కువ ఆనందాన్ని కలిగించింది. ప్రకృతి వికృతిలా దక్షిణ ఉత్తర ధృవాలుగా ఉండే గంభీర్, కోహ్లీలు ఎంతో ఆప్యాయంగా సంభాషించుకోవడం అందరినీ సంభ్రమాచర్యాలకి గురిచేసింది. ఇది కదా రియల్ స్పోర్టివ్ స్పిరిట్ అంటే అని అందరూ ఆనందపడ్డారు. ఇది కొనసాగాలని కోరుకుందాం. సునీల్ నారాయణ్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ బడీస్.